ఈరోజు మన వాక్య ధ్యానాంశము, యేసు కన్నీళ్లు విడిచెను. వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను 11:34 35. భూనివాసులందరి కొరకు ప్రభు కన్నీరు కార్చెను అని నిన్నటి దినము ధ్యానించాము. చనిపోయిన లాజరును ఒక వ్యక్తి కొరకును, యెరూషలేము పట్టణము కొరకును యేసుక్రీస్తు కన్నీరు కార్చినని తెలియచేశాము. ఈ రెండు సంఘటనలో మొదటి దాన్ని గురించి ఈ దినము ధ్యానించదము. అది ఒక చిన్న కుటుంబం. మార్తా, మరియా, లాజరు అను ముగ్గురు ఆ కుటుంబంలో ఉన్నారు. వారిని యేసు ప్రేమించును గనుక ఆ మార్గములో వెళ్ళినప్పుడల్లా వారి కుటుంబమును దర్శించుచుండెను. ఒక దినమున మరణకరమైన రోగము లాజరు మీద దాడి చేయగా, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. వర్తమానం వినిన ప్రభు 4వ దినమున వచ్చిన గాని మృతుడైన లాజరును సజీవులుగా లేపెను. మన వాక్య భాగములు యేసు కన్నీరు విడుచుటను చూచిన యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించునో చూడని చెప్పుకున్నది. ప్రేమ గలవారు మాత్రమే ఏడ్చువారితో ఏడవగలరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అనుదిన బైబిలు గ్రంథము యొక్క సారాంశముగా ఉన్నది. క్రీస్తు యొక్క శిలువ మరణము బహుఘోరమైనది. శిలువ వేటుకు ముందు కొరడాలతో కొట్టి తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు. అయినను ఆయన ఏడవలేదు. కానీ లాజరు సమాధి ఎదుట ఆయన ఏడ్చారు. మరణము శాశ్వతమైన ఎడబాటుగా ఉంటుంది గనుక చనిపోయిన లాజరును సజీవునిగా లేపుటకును మనకు మాదిరి చూపుటకు ఆయన కన్నీరు విడిచాడు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్నాను అని స్తుతించిన తర్వాత లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను. యోహాను 11:41-43. యేసు విత్తిన కన్నీటి విత్తనములు మృతుడైన లాజరును లేపెను. దేవుని బిడ్డలారా, మీరును కన్నీటితో ప్రార్థించుట నేర్చుకోండి. కారణము, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:1 దేవుని ఆత్మ మన శరీరములను జీవింపచేయు ఆత్మగా ఉన్నది. క్రీస్తు మనలో జీవించుట ఒక నిజమైన అనుభవం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. ప్రకటన 3:1. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.